नथवा रेलवे स्टेशन। तो ये है सफ़र सेकंड क्लास से, अब जा रहे हैं नथवा रेलवे स्टेशन। और ये टाइम हुआ था ठीक 12:30 में हम यहाँ पर आए थे। और यहाँ से हम बाहर जाएंगे और टैक्सी पर के बॉर्डर। अब जाएंगे यहाँ के व्यू। और ये है नथवा, छोटा सा रेलवे स्टेशन है। और यहाँ से बाहर के टैक्सी पर निकलेंगे। तो ये है छोटा सा स्टेशन। कंडीशन के लिए और कंडीशन के लिए यहाँ से टिकट बना स्टेशन के बाद टर्बो, यहाँ पर सवारी कर सकते हैं। 2 आदमी की सवारी, 1 आदमी की सवारी अगर 20 रुपये है तो 2 लोग समझ रहे हैं। तो ये है कंबो ऑटो नेपाल चोटी का बॉर्डर। तो మేము స్టేషన్ నుంచి బయటకు వచ్చామండి। బయటకు వచ్చిన వెంటనే మేము ఆటో తీసుకున్నాము। ఈ ఆటో దీని కాస్ట్ ఒక మనిషికి అవుతుంది 20 రూపీస్। ఇది మాకు సునాలి బోర్డర్ వరకు దింపాను కదా। సో దీని కాస్ట్ మాకు ఒక మనిషికి 20 రూపీస్ పడుతుంది। 5 కిలోమీటర్ కూడా ఉండదు, 2 కిలోమీటర్ ఉంటుంది అని అంటున్నాగా। చూద్దాం। क्रॉस नहीं गया कि क्रॉस हर जगह ऑडी बॉर्डर के आधा के डॉलर भी रखते हैं आप और प्रिंट आउट भी निकाल सकते हैं वहाँ से। तो गाइस ఇప్పుడు మనం వచ్చేసాము బోర్డర్ దగ్గర ఉన్నామండి। ఇక్కడ మనకి అందుబాటులో ఏటీఎం సెంటర్స్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, అండ్ పేమెంట్ కావాలంటే ఏదైనా బుకింగ్ సంబంధించిన కూడా వెబ్సైట్ మనకి ఫ్లైట్గా బుక్ చేసుకోవచ్చు। సో కరెన్సీ కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, మనం ఏటీఎం తీసుకోవచ్చు। కానీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మాత్రం మనం బోర్డర్లోనే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కరెన్సీ। సో మన కరెన్సీ అయితే 1.5 1.6లో ఉంది, 1.60 పైసా। సో ఇండియన్ కరెన్సీ 1 రూపీ అండ్ నేపాలీ కరెన్సీ 1.6 పైసాలో ఉంది। సో మనం వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటాం। సునాలికి వచ్చాము, ఇది బార్డర్ కరెక్ట్గా బార్డర్ ఏరియా। సో సునాలి కనిపిస్తుంది मेरी మినీ బస్సెస్, ఆ బస్సు మనకి వెళ్తాయి గోరఖ్పూర్ వెళ్ళిపోతుంది। సో మనం సునాలి నుంచి గోరఖ్పూర్కి వెళ్ళాలంటే రిటర్న్ బస్సెస్ నుంచి మనం మూవ్ చేయొచ్చు, అథవా స్టేషన్కి వెళ్ళచ్చు। అదే సో ఇది వ్యూ। అక్కడ నా పక్కన ఉంది కదా, ఇది ఇండియన్ ఇమిగ్రేషన్ ఆఫీస్, మనకి కాదు ఫారెన్స్కి। సో మన ఫారెన్స్ కాదు కాబట్టి మనకి ఇమిగ్రేషన్ అవసరం లేదు, ఇమిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు కస్టమర్స్। సో ఇది ఒక వ్యూ। సో నెక్స్ట్ మన దిగేషన్ బోర్డర్। ఇప్పుడు మేము రిక్షా తీసుకున్నాము, ఇది మా రిక్షా। సో ఇక్కడ నుంచి అన్నీ బోర్డర్ క్రాస్ అవుతున్నాయి ఈ టైంలో। సో ఇవన్నీ నేపాల్ వెళ్తున్నాయి। సో ఇండియా నుంచి నేపాల్కి వెళ్ళి ట్రాన్స్పోర్ట్। మేము ఉన్నాం ప్రజెంట్ రిక్షాలో, ఈ సిటీ వ్యూ। ఒక రిక్షా మా కాస్ట్ అయితే ఇక్కడ నుంచి 20 రూపీస్ తీసుకున్న ఛార్జ్। సో ఇది ఒక 1 km, అప్పుడైనా కలిపి 2 km ఉంటుంది। బోర్డర్స్కి వెళ్తున్నాం। సో నా పక్కన చూస్తున్నారా, ఇవన్నీ ట్రావెల్ సంబంధించినవి, బుక్ షాపులు, బ్యాంక్స్, HDFC బ్యాంక్, క్యాష్ కూడా విత్డ్రా ఇవన్నీ సేమియా ఫర్ రంజాన్ స్పెషల్। అది ఇండియన్ బార్డర్ అండి। సో మన ఇండియా బార్డర్ వస్తాము। సో ఎదురుగా కనిపిస్తుంది అదే ఇండియా బార్డర్। సో మన ఇండియా బార్డర్ని క్రాస్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ముందు వీడియో తీయడానికి అవ్వదు, పర్మిషన్ లేదు। సో ఆర్మీ సెక్యూరిటీ కంట్రోల్ ఉంటుంది అండ్ పోలీస్ కూడా నిఘాలో ఉంటుంది కాబట్టి తీసుకోగలం। సో ఇక్కడ నుంచి వీడియో చూపించగలం। సో ఇదిగా కనిపిస్తుంది అదే బార్డర్, ఇక్కడ నుంచి మన వీడియో తీయలేము। సో నేను ఫోటో తీస్తాను, व्हाट्सएप करता हूँ। तो इस बार जा रहे हैं वो नेपाल से इंडिया आ रहे हैं, और इस बार जा रहे हैं इंडिया से नेपाल जा रहे हैं। तो हम हैं इंडिया से नेपाल जा रहे हैं। సో గైస్ ఇప్పుడు నేను ఇండియా నుంచి నేపాల్ వెళ్తున్నాను, వాళ్ళు నేపాల్ నుంచి ఇండియాకి వస్తున్నారు। ఇదే అంతా నేపాల్ నుంచి ఇండియాకి వస్తున్నారు జనం। సో ఎదురుగా కనిపిస్తుంది అదే నా బార్డర్, ఇండియా బార్డర్।
ముందు దగ్గర వీడియో తీయడానికి కావద్దు, నువ్వు పర్మిషన్ ఉంది, ఆర్మీ కంట్రోల్ ఉంది కాబట్టి ఇది. సో మనం వీడియోని ముందు అయినా కనిపిస్తుందా అదే వీడియో ఇండియా ఆర్మీ బార్డర్, ఇండియా బార్డర్. దీన్ని ముందు నుంచి వీడియో తీయలేను. బాయ్ బాయ్. क्रॉस చేస్తున్నాము. ఇక్కడ సెక్యూరిటీ ఉంది, సో మనం ముందుకు వెళ్ళడానికి తీయదు. సో बाय. ये 80 किलोमीटर बता रहा है और लुम्बिनी का 26 किलोमीटर है. वो है बुद्धिस्ट का फेमस प्लेस है, 180 किलोमीटर. तो हम आ चुके हैं. ये है यहाँ का मनी एक्सचेंज और सिम्स यहाँ मिल जाएंगे. तो हम लोकल सिम ले सकते हैं. इसका कॉस्ट में कुछ 8,000 नेपाली पड़ेगा. 5,000 लेंगे. आराम से बैठिए, आराम से बात कीजिए. बात करने का आराम से आपको दर्शन करवा देंगे, घुमा देंगे. समूह में करेंगे, होलसेल में करेंगे, सस्ता पड़ेगा. पार्ट में करेंगे, महंगा तो पड़ेगा. अभी ऐसा कर लीजिए, ये टाके उतरा इधर आओगे. तो गैस अभी हम ले चुके हैं 30,000 का नेपाली करेंसी ले चुके हैं. तो मैंने यहाँ पर दिया था 18,1870 రూపాయలు ఇచ్చానండి. 1870 రూపాయలకి 18,760 రూపాయలు ఇచ్చాను. సో నా కరెన్సీ వచ్చింది 30,000 వచ్చింది నేపాలీ కరెన్సీ. సో నేను కన్వర్ట్ చేసింది 18,770 రూపాయలని కన్వర్ట్ చేసి ఇండియా కరెన్సీ ప్రకారంగా నేపాలీ కరెన్సీ 30,000 తీసుకున్నాం. సో నేను ఇచ్చింది 18,750 రూపీస్. సో నేను సిమ్ తీసుకుంటాను. నేపాల్లో 2 సిమ్లు ఉన్నాయి, ఒకటి ఎన్సెల్ ఒకటి, ఇంకోటి నమస్తే నేపాల్. 2 సిమ్స్ కొన్ని ఆఫర్స్ బెనిఫిట్స్ అయితే కొంచెం జీబీ బాగా తక్కువ ఉంది మనకంటే. ఇది నాట్ జియో. సో మన गाइस अभी हम नेपाल के बॉर्डर के पास ही है. तो हम सिम ले रहे हैं यहाँ पर नमस्ते नेपाली बोल के. 2 सिम्स है, एक NCL बोल के एक रहता है और एक है नमस्ते नेपाली. तो गाइस हमारे 2 సిమ్ కోసం ఇదంతా షాపింగ్ సంబంధించిన ఏరియా, ట్యాక్సీ స్టాండ్, నేపాలీ స్టాండ్. సో ఇక్కడ నుంచి మనం ఒక దగ్గర ట్యాక్సీ పెట్టుకుంటాం. అండ్ సిమ్ ముందు కరెన్సీ ఎక్స్చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ పని అది సిమ్ తీసుకోవడం. సో సిమ్ అయిపోయిన తర్వాత గో ఒకరా. ये है सब व्यू शॉप, सब पूरी पट है. और ये है व्यू ले चुका हूँ. 2 सिम ले चुका हूँ, एक नमस्ते है, एक नेपाली NCL है. तो 2 సిమ్ నేను ఇప్పుడు 2 సిమ్లు తీసుకున్నానండి. ఒక సిమ్ ఏమో నేషనల్ NCL ఉంది, ఒకటేమో నమస్తే నేపాలీ ఉంది. సో దీనికి నేను 20 GB పర్ డే వాడుతున్నాను. టోటల్లీ 40 GB పర్ డే. సో పర్ డే 40 జీబీతో మన డేటాని యాక్టివేట్ చేసుకున్నాం. ఏమైనా ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పోకరా వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. సో गाइस है ना, नेपाली की बस में सफ़र कर रहे हैं. गाइस ఇప్పుడు మనం ఉంటున్నాం నేపాలీ బస్సులో ట్రావెలింగ్ చేస్తున్నాం అండి. ఇప్పుడు మేము వెళ్తుంది బోట్ ఫీల్డ్ అంట. ఇక్కడ నుంచి నాకు తెలిసినట్టు ఒక 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ దింపాల్సి వెళ్తున్నాం. 3 km నుంచి మనం వేరే బస్సుకి ఒకరాకి వెళ్తాం. సో వ్యూ ఆఫ్ ద బస్ కరెంట్ వస్తుంది. సిటీ మనం బస్ క్లోజ్ చేస్తున్నాం. गाइस ये है सिटी पूरा. ये पूरा आगे हम नेपाल में हैं. जो अभी नेपाल में है. आगे अब पश्चिमी पहाड़. हाँ जी ओके थैंक यू. पानपा पोखरा यहीं आएगा. पोखरा का चीज जाएगा. ఓకే ఏరా आ जाओ भाई. మేము ఇప్పుడు వచ్చేసాం పోకరా బస్ స్టాప్ అన్నారు. ఇది పోకరా అంట. సో ఇక్కడ నుంచి నా ఫస్ట్ వ్యూ. సో ఇక్కడ నుంచి మేము మ్యాప్ చూస్తున్నాం. ఇది సిటీ ఆఫ్ ద వ్యూ. गाइस ఇప్పుడు మేము ఉన్నాం పోకరా బస్ స్టాప్ కోసం, वेटिंग फॉर बस पोखरा. सीधै पोखरा गयो कि गाडी नगरेको छ पल्ल एउटा उयरमा ఈ ప్లేస్లో ఉన్నాము బుధవాను. సో మేము 5 hours 20 minutes డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు మేము వెళ్తుంది హిల్స్కి. 2 వేస్ ఉంటాయి పోకరాకి, ఒకటి హిల్ మీద ఒకటి వాటర్లో. సో ఐ థింక్ ఇతను హిల్తో తీసుకున్నాడు ఈ వెహికల్. ఈ టంబో నుంచి మేము వెళ్తున్నాము. हाम्रो काउन्टर रहेछ त यही अनि रोड छ त हाम्रो काउन्टर रहेछ. अभी सफ़र शुरू कर दिया पोखरा की टाउन से. अभी मेरे 5 घंटे का रास्ता है. अझै टाढा छ तो बस थे क्या फैमिलीहरू. वो 3 आदमी फैमिली वाला था. अभी शुरू कर चुके हैं. पानी के रास्ते से नहीं जा रहे हैं, अभी जा रहे हैं पहाड़ी की रास्ते. नेहमी काम चालू होते. 154
बांधकाम झाली कुठे हो बांधकाम झाली 154 km टिकट द्या म्हणजे त्या काळात ये व्यू ऑफ द माउंटेन्स ये भाई सब सफर प्राइवेट है अभी ये चलाएंगे गाइस ये చూసినది నేపాల్లో ఉన్న మౌంటైన్స్ ఇప్పుడు మేము పొఖరాన్ ప్లేస్కి వెళ్తున్నాం ఇది 150 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది సో మేము 150 కిలోమీటర్ డ్రైవింగ్ చేయాలి ఈ రూట్తో సో మనకి 2 వేస్ ఉంటాయి ఒకటి వాటర్ వే పొఖరాకి వెళ్ళేది ఇంకో వే ఏమో లైక్ మౌంటైన్ ద్వారా వెళ్ళేది సో ఈ మౌంటైన్ ద్వారా సెట్ చేసుకున్నాం మౌంటైన్ ద్వారా పొఖరాకి తీసుకెళ్తున్నాం काय जोक मारने हां दिस इज जगत पहाड़ से आ रहे हैं मला म्हणे अर्ध मागे असं वाटलं आम्हाला अभी क्रॉस कर चुके हैं ये है नेपाल का सिद्ध बाबा का मंदिर तो ये बॉर्डर के पास ही होता है लगभग 5 पुढे जाऊ जा इंदे पुढे जाऊ खाली जा क्रॉस कर चुके ये है एपिटिक पार्क
కానీ ఆహ్వానించండి. ఇదంతా ఒకరాకి వెళ్ళే స్టేషన్. సఫర్ అभी సాయంత్రం 4:40 అవుతుంది. టైం 4:40 PM. अभी शाम 4 बज रहा है तो हम जाने से 9:30 हो जाता है. तो हम आज रात 9:30 को रीच हो जाएंगे पोखरा में. तो 9:30 तक ड्राइविंग में रहेंगे. फास्ट फूड सेंटर में रोड से मिलता है. ये मिलेगा कुछ लेकिन पता नहीं है दोनों. ये एक से और ये अंडा है ना. वो वाला अंडा बॉयलर. हाउ मच कॉस्ट बॉयलर अंडे एक. तो गाइस अभी हमने फास्ट रोड से में पोखरा गए. अभी ये है व्यू पोखरा की. अभी हमें मालूम भी नहीं घुमा रहे लेको दुकान है. क्या कर रहे थे?
ఇది బందో పట్టు బందో इजी कॉलिंग भी चौना कोमे चरकुल इसका कॉस्ट है 40 रुपीज़ है एक प्लेट का। और ये भी बन दो, ये क्या है ये पकौड़ा दे दो, एक प्लेट दे दो। और अंडा उबला से अंडा दो, अंडा है ना खाने का है वो, दो अंडे दे दो 2x। प्रॉपर में आंध्र प्रदेश विशाखापट्टनम। विशाखापट्टनम अरे तुम तो हमारे नजदीक है, सगे तुम हमारे। मैं विशाखापट्टनम से हैदराबाद आया था। हैदराबाद में थोड़ा टूरिस्ट ब्लॉग गया था। इसका हैदराबाद होने के बाद उसके बाद गया था दिल्ली में मेरा कॉलेज का काम है, यूनिवर्सिटी का। तो दिल्ली से मैं गया था कॉलेज का होने के बॉर्डर तेलंगाना बॉर्डर। मैं यहाँ पर गया था नागार्जुन से गया था ना श्रीशैलम। श्रीशैलम अलग है, श्रीशैलम गुरुद्वारा। हाँ बस श्रीशैलम जो अपोजिट वाटर डैम श्रीशैलम डैम दूर है, या लेकिन ये हम निजामबाद। ओके आप कहाँ से हो? यू फेर फ्रॉम महाराष्ट्र नांदेड़। नांदेड़ ओके। महाराष्ट्र। तो ये सफारी ये है नांदेड़ से। आप कुछ बात करेंगे, कैसा लग रहा है? हाउ टू फील इन द नेपाल? एकदम मस्त। नेपाल में मैं दूसरी बार आ रहा हूँ। हाउ मेनी डेज स्टे इन द नेपाल? दूसरी बार आ रहा हूँ नेपाल में। नेपाल ओके सेकंड टाइम एकदम मस्त एकदम। व्हाट अबाउट यू गोइंग टू मैं पहली बार नेपाल आया था तो काठमांडू और यहाँ से आप कुछ पोखरा जा रहे, और पोखरा से हम मुक्तिधाम मुक्तिनाथ। ओके ओके अब इसके बाद मुक्तिनाथ अभी पोखरा जा रहे। पोखरा से हम मुक्तिनाथ जाएंगे। ओके मुक्तिनाथ 3 दिन लगेंगे, एक दिन जाने के लिए, एक दिन वहाँ पे स्टे करेंगे और एक दिन आने के लिए। ओके इसके बाद मुक्तिनाथ से अगर अपन ऊपर जब गए यहाँ पर रूप है ना, वो नहीं देते क्या चंद्रगिरी? अन्नपूर्णा रेंज बोल के है। अन्नपूर्णा अगर वहाँ पे गए तो अपने को चाइना बॉर्डर लगता, टोटल लेकिन लीगली चाइना बॉर्डर वहाँ से जा नहीं सकते। परमिट लेना पड़ेगा परमिट से। परमिट अगर चाइना बॉर्डर जाना है तो काठमांडू से चाइना बॉर्डर जाना पड़ेगा। ओके परमिट लेना पड़ेगा। काठमांडू से वहाँ पे परमिट तो नहीं है यहाँ से। चाइना से बॉर्डर क्लोज 2 o'clock। लेकिन वो लीगली नहीं जाएंगे। एक रिक्वेस्ट करके अपन जा सकते हैं वहाँ पे, कुछ खरीद करके वापस। ठीक है जी ठीक है। तो क्या आपका बोला कितने दिन है? हाउ मेनी डेज स्टे? हम एक 10 दिन के लिए प्रूव है हमारा। 10 दिन के लिए 10 दिन वापस चले जाएंगे। नांदेड़ से हम इलाहाबाद आया, इलाहाबाद से यहाँ पर आप नेपाल के कैशियो कैसे? नेपाल कैशियो नेपाल का कैशियो है, लेकिन हमारे को कैशियो में इंटरेस्ट नहीं है। गोवा कैशियो गोवा कैशियो वैसे ही नेपाल में कैशियो है, ठीक है। ओके 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 हम तो धार्मिक सेफ जर्नी सेफ स्टे जर्नी। ठीक है टेम्पल जाएंगे, टेम्पल के लिए हम आएगा। ठीक है तो ये है महाराष्ट्र से। गाइस अभी हम बना रहे हैं कुछ, क्या है भैया ये? छोला पकौड़ा, ऑनियन पकौड़ा ना, प्याज का पकौड़ा ये है जानता हूँ। और ये मोमोज कहाँ है? मोमोज कहाँ पर है? मोमोज हाँ मोमो नहीं मिलता है यहाँ पर। भैया दे रहे चेंज दे रहे। गाइस अभी तो हम आ चुके हैं। ये है वाइन सी। ये क्या है? 1 लीटर का है क्या? नहीं है 7.5 लीटर। 1 लीटर नहीं है 7। ओके इससे बड़ा है, इससे कम नहीं है। दीदी बड़ा दे दो। हाँ ओके छोटे दे बच्चे देगा। ये वाला दो और एक बाद में ले लेना, छोड़ दो गर्म जाएगा। ठीक है। अभी एक चल रहा हूँ। नहीं 2 लोग हैं ना, इसे उसको भी देना है। लास्ट टाइम वैसे उसको साथ ही है। ये आपके दोस्त हो? हाँ मेरा बंदा है, सब वैसा आया था। यो यसको सामानको पठाइदिनु रे, रेड गर्ने अर्को उसको हैन, यसको खुल्ला दिनु। 2 दिन है ये रेड बुल है पूरा 3 रात है एम्प्टी आइटम। तीसरे में खुला होता है और चेंज इसका और एक कलर और ये वाला चाहिए कलर। यो खोले तो फेंटा नहीं तो कोक ये ले रहे हैं, इसको जल्दी खाइए। और ये गाड़ी में बैठ के खाएंगे, चलिए दूर जाना है ना, फिर रात पड़ जाएगा, होटल बंद हो जाएगा, सोने की जगह नहीं मिलता है। बुकिंग हो गया होटल आपको तो हो गया। ऑप्शनल कर रहा हूँ। आप इंडिया से आए ना? कौन जगह से? दिल्ली से। दिल्ली से है। या टैक्सी गाइस मैं ले चुका हूँ। मैंने पैसा इधर दिया है। ओके दे वो 1000 का चेंज और इसका कितना हुआ है वो कटा के देंगे। 1000 को चेंज मिलेगा, 1000 को कटा के वापस देंगे। ठीक है ये आपका ये स्प्राइट कोक रेड बुल का ये क्लियर हो गया 1000। ठीक है 450 हो गया ये दोनों और रेड बुल करके। इसका कितना है एक भी? ये इसका कितना है बोल रहा है? 100 रुपये 100 ये 200 और ओके 100 200 ये पापन से कर दिया, वो छुट्टा नहीं है रे। ठीक है थैंक यू। तो गाइस बाबे वो पार्सल कर दे माँ, पार्सल
तो गाइस हम तो 2 ड्रिंक जो थे, एक का रंग 100 रुपया है, एक नेपाली का 100 रुपया, चाइना पे 100 रुपया। तो मैं सॉफ्ट ड्रिंक ले चुका हूँ 750 का। ये बना रहा है, यूट्यूब बना रहा है। हमको गीत देखो, अरे मत हम देखो। नेपाल से है, अरे हम तो इंडिया से। हम नेपाल से है, हमारा नेपाल महान है। अरे तुम तो अरे हम तो हम नेपाल से। हम नेपाल है, हम नेपाल, चलो ना, नेपाल महान है। तो हमारे साथ यूट्यूब पर बनाना है प्लीज प्लीज दीदी। और इतने नेपाल में इतना इतना बहुत बढ़िया लग रहा है। और लेकिन नेपाल के लोग क्या बोल रहे हैं? नेपाल के लोग हमें आई एम नॉट लाइक चॉइस नहीं करे, ओके, चॉइस नहीं करे और कोऑपरेट तो जरूरी करना चाहिए। लेकिन यही बात आने के बाद बोलो, तो डबल कोऑपरेट करने के वापस आने के बाद बोलो, वापस आने के बाद डबल कोऑपरेट करना चाहिए, जरूरी है। फर्स्ट गो, आप रिटर्न टेल मी आफ्टर फिनिश। गाइस लेकिन वो बनाएंगे कब देंगे हमारे को? तो ये है यहाँ का व्यू ऑफ माउंटेन्स। तो ये है भैया हमारी शुरुआत की। तो गाइस अभी मैं ही हूँ नेपाल में पोखरा के जाने वाले रास्ते में। अभी ये रुके थे यहाँ पर खाने के लिए। तो ये है फास्ट फूड सेंटर। अभी यहाँ पर रास्ते में खाने के थोड़ा खाएंगे। अब शुरू हो रहे हैं 5 घंटे का सफ़र। और रास्ते में मिल जाए आपको बुरका मिल जाएगा। हाँ सुबह हो रहा है 5 बज रहा है 5 बजे। अभी सन सेट हो रहा है। agriculture and farmer hill station.
भैया इधर देख, तो ये है चलो चलो इधर देख जरा, ये देख, ये है नेपाली की पहाड़ी सांप, पहाड़ी सांप, इधर देख जरा, नेपाली की पहाड़ी अरे सांप चल रही कैमरा है। चलो इधर देख इधर, आदिला नेपाली की पहाड़ी सांप चल रहा है। अरे बाप रे, ये तो ये कैमरा भागने वाला जरा जरा, अरे बाप यहाँ के पेट्रोल पंप अच्छी होती है और मिठाई शॉप और खाने के वाला, और ये है व्यू। guys. तो गाइस ये आप देखते हैं इधर आने के बाद अभी जो लगा था ना, इधर आने के बाद देखने हमारी लावनी भी नहीं अच्छा लावनी लगा दी नेपाल में बहुत अच्छी लगती है। वो एक बार आप सभी लोग सुन के तो बहुत खुश हो जाएंगे। तो अभी
अभी नई नई लावणी की पेस्ट किस रहेंगी यही सांगा तो एक बार पेस्ट एक बार लावणी की ख्वाहिश करो। ओके जी। हाँ कैसा लगा हमारा टूर, आपके साथ में का टूर? अभी शुरुआत कैसे आपका टूर कैसा गाइस, ये है नेपाल का Now time is 6:40. और हॉस्टल कोबरा की, तो मैं भी हमने ड्राइवर का पकड़ लिया ताकि कोबरा में हेलो लोग आए थे, तो अभी नेपाल में फर्स्ट टाइम मैं पी रहा हूँ लेमन टी। ये पंद्रह है यहाँ पर खैर यहाँ पर तो पानी बॉटल नहीं मिलेगा, दही नहीं मिलेगी, कुछ नहीं मिलेगा, सिर्फ मिलेगा तो बीर मिलेगा। अब बीर वैसे थे गुड़का मिलेगा, गुड़का मिलेगा, वाइन मिलेगा, वाइन गुड़का सोडा बैंडी बीर सब मिलेगा। तो यहाँ पर आप छोड़ो, यहाँ पर तो सब मिलेंगे मगर खाने के लिए बट चाय पीने के लिए कुछ नहीं मिलेगा। सॉफ्ट ड्रिंक कुछ 24 घंटे दुकान रहता है। ये हाउस कम टू शॉप है, तो आपको रेडीमेड भी खाने के लिए और पीने के लिए भी सॉफ्ट ड्रिंक एंड कॉकटेल्स दो भी मिल जाएंगे। तो अब बात करेंगे कुछ। ये है नेपाल से चीज़ें कैन आई बी टॉकिंग बिकॉज यहाँ का मैगी है, नाम है इसका नाम क्या है मैगी का नाम? चिन चिन
क्या नाम है? व्हाट इज वाई 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 वाई? हाँ वाई वाई तैयारी चाओ चाओ हाँ जी, हाँ, यस यस यस, हाँ या ये रेडी टू ईट है। वो भी रेडी तो रेडी। नहीं, वो आपको पानी ला के खाना पड़ेगा। हाँ। ये ऐसे खा सकते हो आप। मैं टेस्ट नहीं आएगा। टेस्ट आएगा, एक नंबर का टेस्ट आएगा। ये ऐसे खाने वाला चीज़ है। ठीक है। इसको जैसे नमकीन खाते हैं ना आप, सेम वैसे ही खाना है। ये रेडी टू ईट है। ओके, इसको मैं मैं डर जाऊँगा, आफ्टर में खाऊंगा। हाँ, ले लो। भैया ये दो पार्ट से कर दो, 3 पानी बॉटल है, 2 मैगी पार्ट से कर दो, 3 पानी बॉटल डर से खाऊंगा। गाइस ये है चाओ चाओ बोलते हैं यहाँ के नेपाली के फेमस है, तो मैं इसको पार्ट से कर रहा हूँ। और इसका बन रहा है क्या है चैनल का? नज़ारा टूरिज्म, नज़ारा नज़ारा टूरिज्म। तो ये लोग हैं नेपाली बना रहे हैं, ये आंटी जी बना रहे हैं अभी तो టీ और ये गाइस ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే నేపాలీ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఇదేమో హాట్ హనీ డిమాండ్ అంట. సో నిమ్మకాయతో తయారు చేసిన వేడివేడిగా ఉన్న టీ, దీన్ని ఒక గ్లాస్ పోస్తున్నారు. అది లెమన్ వేసుకుంటానా, తేనె హనీ హనీ నో హనీ తేనె లేదంట, నార్మల్ బ్లాక్ టీ అనుకోండి. సో బ్లాక్ టీ ప్రిపేర్ చేస్తున్నారు ఆంటీ గారు. సీ దిస్ या पैसा की कोई बात नहीं। गाइस बन गया था ब्लैक टी हमारा, और ये बन रहा है ऑमलेट. चावल से बनाओ, पार्ट से कर दो, दे दो पार्ट से रहेगा. संधु पार्ट से बन दो. इसका है ना, इसका 1 ग्लास. गाइस ये है नेपाली फास्ट एंड फूड सेंटर. आ चुके हैं दिल्ली वाली मैगी है. तो ये बन गया 5 मिनट में दिल्ली वाली मैगी, और ये बन रहा है ऑमलेट. तो ये बन गया ऑमलेट और ये बन गया नान. पता नहीं इसका कॉस्ट कितना. ये अभी नेपाली अंडे है, मगर हमारा अंडा तो सेवत रहता है. ये तो ये कलर कैसा वाला है, कलर अंडे का कलर ये हमारे तो वाइट रहता है. आपको कैसा हो गया? ग्रीन का चाहिए, हमारा वाइट है. वाइट फिर वाइट है. ये बना रहे मैगी और ये अंडे का ऑमलेट प्रिपेयर कर रहे हैं. हाँ देखो और काट रहा था. पूछ रहा हूँ अंडे चाहिए उनको मैंने उसमें मिर्ची डाले क्या? मिर्ची करे ना, मिर्ची डालेगी, मिर्ची उसमें. और ये ऑनियन कहाँ पर है? ऑनियन प्याज डाल दो, डाल दो. नहीं डालना पड़ेगा, ये तो सभी कॉमन है. प्याज मसाला. आप शनिवार को यहाँ पे प्याज नहीं चलता है. यहाँ नहीं चलता है. खा रहे हैं, ये भी नहीं चलता है. प्याज डालना पड़ा है, प्याज तो डालना ही पड़ेगा. या तो ऑनियन. क्या फायदा हो, ऑमलेट रेडी हो गया. तो क्या हो गया? अभी प्याज को उसको गर्म करते तो हो जाएगा, ऑटोमेटिक मिल जाएगा. तो कुछ कर जाएगा. आप जाते हो. तो गाइस ऑनियन कटिंग हो रहा है, और ये मसाला सॉल्ट मिला के बन गया अंडे का ऑमलेट यहाँ की नेपाल की. और तो ये बन रहा है मैगी. मैगी बन गया, वो बाजू वाला. संधू अभी ये लोग बना रहे हैं. अभी ये है महाराष्ट्र आए थे टूरिस्ट है, और ये शिवाजी महाराज. तो ये महाराष्ट्र के फैन हैं. उसको ऊपर डालो और उसको पलटी मारो. तो ये ओके గాయస్, ఇప్పుడు ఇది మీ నేపాల్లో ఫస్ట్ రోజు అండి. సో ఇక్కడ మాకు ఆర్టీ వీసా కూడా అడగలేదు. ఆర్టీ వీసా వేస్ట్ అయిపోయింది. సో నో పాస్పోర్ట్, నో వీసా ఏం అడగలేదు. సో ఇది మా హాస్టల్ అండి. మేము నేపాల్లో ఇది ఫస్ట్ రోజు తీసుకున్న హాస్టల్. అండ్ ఇక్కడ మాకు సో హాస్టల్లో ఉంది. 1 ఛార్జింగ్ ప్లగ్, 1 లైట్ ఉంది, ల్యాంపింగ్ లైట్.
ఇదేంటి మాస్టర్ బెడ్ కమ్మల్స్ ఉన్నాయి అండ్ 10 బెడ్స్ ఉన్నాయి అండ్ ఫ్యాన్ ఉంది అండ్ లాకర్స్ ఉన్నాయి మళ్ళీ ఇవి లాకర్స్ డస్ట్ రూమ్ కూడా ఉంది. సో నేపాల్లో మేము ఖానా అనే మా యాప్ ద్వారా భోజనం చేస్తున్నాం. సో ఇది మా ఫస్ట్ రోజున ఇలా ఉంది బ్యాక్ లగేజ్ చూస్తున్నాం కదా మీరు చూడండి ఇలా పడేసాము టైర్ అయిపోయినాము. మేమైతే స్టార్ట్ అయ్యాము మధ్యాహ్నం ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము 4 o'clock బార్డర్ నుంచి. సో ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం రాత్రి టైం అయితే 11:30 అవుతుంది. సో మేము సాయంత్రం 4 స్టార్ట్ అయ్యి భూటాన్ నేపాల్ బార్డర్ నుంచి. సో మనం ఇక్కడ వచ్చేసరికి నైట్ 11 అయిపోయింది. మాకైనా ట్యాక్సీ కాస్ట్ అయితే 7,000 రూపీస్ పే చేశాను ఇక్కడ రావడానికి. సో 7,000తో ఇక్కడికి వచ్చి స్టే చేశాను. రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. రేకు విరిగి అలా ఉంటుంది, బాగుంటుంది. సో ఇది మా హోటల్ వ్యూ. మొత్తం 4 బెడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఖాళీ వాడు మాట్లాడు ఇది కూడా ఖాళీగా ఉంది, ఎవ్వలేదు. సో ఏమంతా సైలెంట్ ఉంది. ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మీరు వచ్చారంటే కంపల్సరీ ఇంకా 3 days మీరు స్టే చేయండి ప్రోగ్రాంలో. నేనైతే ఇక్కడ నేపాల్ 1 day స్టే చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను ఇంకా మూవ్ అయిపోతాను. రేపు మధ్యాహ్నం మూవ్ అవుతాను హోటల్ నుంచి, చెక్అవుట్ చేస్తాను. సో ఎర్లీ మార్నింగ్ నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంతో అయితే నాకు వీలేదంట. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock నేను ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అవుతాను. నమస్తే ఇండియా సార్ ఉంది. సో ఇది పార్కింగ్ నమస్తే. సో మీ పార్కింగ్ మా సిమ్ ఏంటంటే నమస్తే నేపాలీ సిమ్ వాడుతున్నామండి. సో మాకు డేటా ఉంది నమస్తే రూపాయలు. ఇంకో సిమ్ తీసుకున్నాము, ఎన్సీఆర్ ఒకటి తీసుకున్నాము. సో నెట్వర్క్ బాగుంటాయి కదా. ఇప్పుడైతే చాలామంది ఎన్సీఆర్కి ఓపెన్ చేశారు. సో నేను ఇక్కడ 7 daysకి 20 GB వాడుతున్నాను. సో నాకు డేటా వస్తుంది 7 daysకి 20 GB పర్ డే 2 GB కింద వస్తుంది డేటా. సో 7 daysకి 20 GBని పే చేసాం. మొత్తం అమౌంట్ నేపాలీ కాదు ఇండియన్ ప్రకారంగా చూసుకుంటే నేను ఇక్కడ పే చేసింది 2 సిమ్స్ కలిపి 900 రూపీస్ పే చేశాను. 2 సిమ్స్కి 10 GB ఒక సిమ్లో, 10 GB ఒక సిమ్లో. సో ఇది ఆఫర్ వచ్చిన సిమ్ అయితే 2 GB ఎక్స్ట్రా, మొత్తం 14 GB వస్తుంది నాకు. ఇది ఇప్పుడు బాగా అలసిపోయాను. ఆర్టీపీసీఆర్కి 6 MB పే చేశాను. బార్డర్లో కూడా ఆర్టీపీసీ అడగలేదు. నెక్స్ట్ ఏమో హోటల్లో కూడా ఆర్టీపీసీ అడగలేదు. నెక్స్ట్ ఏమో మేము ఆర్టీపీ బార్డర్ ప్రాసెస్ ఈజీగా క్రాస్ చేసాను. నేపాల్ నుంచి ఇండియా రానప్పుడు నో పాస్పోర్ట్, నో ఓటర్ ఐడి కార్డ్, నో ఆధార్ కార్డ్ ఏమీ చూపించలేదు. అలా రిక్షా ఎక్కాము, 20 రూపీస్ రిక్షా పే చేశాను. రిక్షా ఎక్కి క్రాస్ చేసాను ఈజీగా. ఒక రైల్వే స్టేషన్ అవుతాం కదా, అలాగా ఒక గేట్ నుంచి వేరే ప్లేస్కి ఎలాగే మూవ్ అవుతాము అలా మూవ్ అయిపోయాం. జస్ట్ ఈజీగా నో పాస్పోర్ట్, నో వీసా. మాకు ఆల్రెడీ ఒక ఆర్మీ వాళ్ళు ఆపారు, కానీ మాకు ఆపలేదు. నాతో వచ్చిన వేరే ట్రావెల్స్లో ఆపారు. వాళ్ళ బ్యాగ్ చెక్ చేశారు, మా బ్యాగ్ ఏం చెక్ చేయలేదు. మీ రిక్షా ఓడదని బట్టి ఎలా ముందుకు వస్తాం. బార్డర్ క్రాస్ అయిపోయింది. సో మాది ఇంటి ద నేపాల్. సో ఇండియా నుంచి మీ ప్రజెంట్ నేపాల్లో ఉన్నాం. సో ఇది మా ఫస్ట్ జర్నీ పోఖరా అనే ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నాము. సో ఇక్కడ ఫేమస్ ఇది ప్లేస్ కూడా. సో పోఖరాలో ఫస్ట్ రోజు ఇలాగ ఉంది మా హాస్టల్. ఇది జోస్టల్ హాస్టల్. నేను బుక్ చేసుకున్నది అయితే worldhostel.com బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ మాకు ఆర్టీపీఎస్ఆర్ నో రిక్వైర్మెంట్, ఓన్లీ ఫర్ చెక్ ఇన్, హోటల్ బుకింగ్, పేమెంట్ అడ్వాన్స్ పే చేశాను ఆన్లైన్ ద్వారా. రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చి క్యాష్ నేపాలీ కరెన్సీ రూపంలో ఇస్తానండి. సో ఇది నా 1 day ట్రిప్ కాస్ట్ అండి. సో ఇప్పుడు నా టోటల్ బెడ్ కాస్ట్ అయితే నాకు ఎంత అవుతుంది అంటే టోటల్ నేను పే చేసింది నేపాలీ ఐ థింక్ అయితే. సో గాయస్ ఇది hostelworld.com. సో ఇందులోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళాక మీకు దీని నుంచి వీడియో నేను పెడతాను సపరేట్గా.
నా బ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇలా రూమ్స్ బుక్ చేయాలి, ఇలాగా సోలో ట్రావెల్స్ని హాస్టల్స్ స్టే చేయాలి. సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. మీరు ఎక్కడైనా ఏ కంట్రీ వెళ్ళండి హాస్టల్లో స్టే చేయొచ్చు. అండ్ నేను బుక్ చేసింది హోటల్స్ అయితే 3 ప్లేసెస్ తీసుకున్నాను. ఒకటి పోకరా, కాఠ్మండు, చిటిబాన్, మొత్తం 3 ప్లేసెస్ ఉన్నాయి నేపాల్లో. నేను 3 ప్లేసెస్ విజిట్ చేస్తున్నాను. సో పోకరాలో నేను కరెంట్ టిప్లో ఉన్నాను. కరెంట్ టిప్ కాస్ట్ అయితే చెక్అవుట్ 2 days